మానేరు కుడి కాలువ నీరు సాగు చేసిన పంట పొలాలకు అందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మానేరు కుడి కాలువ నీరు పంట పొలాలకు అందగా పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు కాలువను సందర్శించి కాలువపై నిరసన తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని సాగు చేసిన పంట పొలాలకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొన్న టెండర్లో చెరువులను కుంటలు నింపిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాది కాలంలో సాగు చేసుకున్న రైతులకు నీరు అందివ్వకుండా వారాబంద్ పేరుతో పంట పొలాలకు సకాలంలో నీరు ఇవ్వకపోవడంతో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రతి ఎకరానికి నీరు అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేంద్రరావు, పట్టణ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, బీఆర్ఎస్ నాయకులు శీలం స్వామి, మోంగాని మనోహర్, గూడూరి భరత్, శ్రీనివాస్, శంకర్, రాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం అనేది అంటే అధికారులు వారబందీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారట. నేను ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ వారబందీ తీసుకున్నాం, వారానికి 2 రోజులు 3 రోజులు నీళ్ళు ఆపుతామని చెప్పిండ్రు. ఇదే మాటను ఉదయం ఒక రైతు నాకు ఫోన్ చేసి 3 రోజులుగా కాలువలో నీళ్ళు రావడం లేదు, పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. మరి నాటేసిన తర్వాత వరి పొలాలు ఎప్పుడు కూడా నీటిపైనే ఉండాలి. నీటిని బంద్ చేస్తే మనదంతా మెట్ట ప్రాంతం కాబట్టి మళ్ళీ నీళ్ళ మీదకి పొలాలు రావడం అనేది కష్టం. నిన్నటి నుండే మరి ఎండలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికెళ్ళి మాఘమాస రేపటి నుండి కూడా ఎండలు పెరిగేటువంటి ఎండాకాలం వస్తుంది. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ రైతులకు ఇందాక సర్వర్ పాషా చెప్పినట్టుగా ప్రతిరోజు నీటిని రెగ్యులర్గా సరఫరా చేయాలి. మరి నీళ్లు తగ్గిపోతుంది, నీటి మట్టం తగ్గిపోకముందే కుడెలివాగు కూడా 100% కంప్లీట్గా సజీవ జలధారగా ఉంది. అన్ని చెక్ డ్యాములు నిండి ఉన్నాయి. అవసరమైతే మానేరుకు మల్లన్న సాగర్ను కూడా నీటిని తరలించి మరి ఇక్కడ ఉన్నటువంటి చెర్లను నింపి 2వ పంట పూర్తిగా రైతుకు ఎలాంటి నష్టం కాకుండా కష్టం కాకుండా నింపాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు. ఎందుకంటే రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా ఉంటే వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. ముందుగా నాట్లేసే సమయానికి మేము నీళ్ళు ఇస్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిండ్రు. మళ్ళీ ఈరోజు రైతులందరూ నాట్లు వేసుకున్న తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ పుష్కలంగా కావాల్సినటువంటి నీటిని విడుదల చేయకుండా ఈ మానేరు కెనాల్ని ఆపేయడం జరిగింది. మల్లన్న సాగర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అక్కడ చూస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా అంటే ఒక 15 నుంచి 18 టీఎంసీల నీరు ఇప్పటికి కూడా నిల్వ ఉన్నాయి అందులో. కానీ వాటిని వాడకం చేయడంలో వీరు విఫలమైనట్టుగా కనబడుతూ ఉంది. మనకు నీళ్లు రావాల్సిన సమయానికి రాకపోతే వరి ఎండిపోతే బాధ్యత వహించాల్సింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి వెంటనే ఈ మానేరు నుండి కెనాల్ వాటర్ విడిసి రైతు పొలాలకు అన్నిటికీ అందించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.